నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సమాజంలో మన చుట్టూ ఉండేటువంటి వారు కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, కొంతమంది మనకి తెలియనటువంటి పరిస్థితుల్లోనే మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఈరోజు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ స్టూడియోలో ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ దీనగాథ మేము విన్నప్పుడు చలించిపోయాం. నిజంగా చాలా ఆవేదన పడ్డాం. ఎందుకనంటే ఆమెకి జరిగినటువంటి అన్యాయం అటువంటిది. ఇప్పటికీ కూడా ఆమె న్యాయం కోసం తిరుగుతూనే ఉంది. ఏంటి అసలు ఆమెకి ఏం జరిగింది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎవరి ద్వారా ఇబ్బందులు పడ్డారు అంటే కంటికి రెప్పల కాసుకొని చూడాల్సినటువంటి వ్యక్తులే ఈరోజు ఆమె క్యారెక్టర్ మీద, ఆమె ఆస్తుల మీద కన్నేసి లాగేసుకున్నటువంటి పరిస్థితి. ఆమె ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తుంది. 6 ఏళ్ల చిన్నారితో, తన కూతురుతో నాకు న్యాయం చేయండి మహాప్రభు అని దీనంగా ప్రాధేయపడుతుంది, బ్రతిమలాడుతుంది. ఆమె గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో ఆ మహిళ ఉన్నారు, గరగ కృష్ణ స్వాతి. ఆమెకు కలిగినటువంటి నష్టం ఏంటి, బాధ ఏంటి, వచ్చినటువంటి కష్టం ఏంటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలా చాలా ఒక బాధాకరమైనటువంటి విషయం. దీని మీద నేను ఈ రకంగా ఇంటర్వ్యూ చేస్తానని కూడా అనుకోలే. కానీ ఖచ్చితంగా స్వాతికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఆమెకు, ఆమె కుమార్తెకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాతితో మాట్లాడి ఆమె బాధ ఏంటి, ఆమెను ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు ఆమె రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనే అంశాల మీద మాట్లాడదాం. స్వాతి గారు, ముందుగా మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. మీరు చెప్పిందంతా విన్న తర్వాత నిజంగా నాకే చాలా బాధ వేస్తుంది. అది ఎవరు తీర్చలేనిది మీకు కలిగినటువంటి నష్టం. అసలు ఏం జరిగింది, మీ భర్త ఎప్పుడు చనిపోయారు, చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? నమస్తే సార్, నా పేరు గరగ కృష్ణ స్వాతి సార్. మాకు 2015లో మ్యారేజ్ అయింది సార్. మా హస్బెండ్ చాలా మంచి అతను సార్. మాకు అతను ఉండగా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ అతనే చూసుకునేవారు సార్. అయితే 2021లో సెకండ్ కోవిడ్లో మా అత్తగారికి బాగోకపోతే జస్ట్ మాకు 2020లో పాప పుట్టింది సార్. పాపకు అప్పుడు 8 months సార్. 2021లో అత్తయ్య గారికి బాగోకపోతే జస్ట్ చూసి వస్తాను ఒకసారి, అమ్మకు బాగోలేదని. మే టైం సార్, ఫుల్ కోవిడ్ టైం, లాక్డౌన్ టైం. అది బాగోలేదు, చూసి వస్తాను స్వాతి అంటే సరే చూసి రండి అని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి అత్తయ్య గారిని కొంచెం ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్స్కి తిప్పి ఒక 2 days ఉండి ఆవిడ యోగక్షేమాలన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయారు సార్. ఒక 2 to 3 days ఉండి వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్కి బాగోలేదు సార్. ఏంటి అనేసి అంటే దగ్గడం, కొంచెం చిన్న చిన్న కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయింది సార్ ఇతను కూడా. బట్ ఇతను పట్టించుకోలేదు సార్. అమ్మగారి హెల్త్ బాగోలేదని ఒక దీని మీద ఉండిపోయారు, పట్టించుకోలేదు. మేము ఎంత చెప్పినా వెళ్ళలేదు సార్. ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం, మెడిసిన్ వాడడం చేశారు, కానీ బయట హాస్పిటల్కి వెళ్ళాం. మేము ఎంత చెప్పినా పట్టించుకోలేదు. తర్వాత వెళ్ళారు, టెస్ట్ చేయించుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది సార్. ఇంకా మేము చిన్న పాప అవ్వడం, ఇంకా మేము ఆయన్ని ఇంకా గట్టిగా ప్రెజర్ పెట్టి మేము హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్నీ జరిగింది సార్. మే 10న జాయిన్ అయ్యారు సార్. 2021 మే 10న జాయిన్ చేశాం సార్, ఏఎన్ బీచ్ వైజాగ్. చేసిన తర్వాత ట్రీట్మెంట్లో ఉన్నారు సార్. ఇంకా ఉంటుండగా మే 19న చనిపోయారు సార్ అతను, 19th. ఈ లోపు ఏమైందంటే మా అత్తగారు సార్ జీజీహెచ్లో, మా అత్తగారు, మా బావగారు కాకినాడలో. బావగారు కూడా ఎఫెక్ట్ అయిపోయింది సార్. బావగారు మే నెల 13న, అత్తయ్య గారు 15, మా వారు 19. జస్ట్ డేస్ గ్యాప్లో చనిపోయారు సార్. ఇంకా చనిపోతే నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది సార్ లైట్గా. ఈ హాస్పిటల్ ఐసీలో నేనే, మా హస్బెండ్ నేనే చూసుకోవడం సార్. మీ భర్త పేరు ఏంటండి? గరగ జగన్నాథ్ సార్. నేను చూసుకోవడం నాకు ఎఫెక్ట్ అయిపోయింది సార్. బట్ నేను పట్టించుకోకుండా తిరిగాను సార్. అయిపోయిన తర్వాత 19th ఎక్స్పైర్ అయిన తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్. దెబ్బ మీద దెబ్బ, అత్తయ్య గారు, బావగారు, మా వారు పోవడం అసలు నేను తట్టుకోలేకపోయాను సార్. మా ఇద్దరికి మంచి ఎఫెక్షన్ ఉండేది సార్. చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అలాగా ఒక 11 days అలా, అప్పటికే మాకు చాలా లావాదేవీలు ఉన్నాయి సార్.
మా హస్బెండ్ కాకినాడలో రియల్ ఎస్టేట్ చేసేవారు సార్. శ్రీకాకుళంలో రొయ్యల చెరువుల్లో పార్ట్నర్స్ సార్. అది కాకుండా ఒక ఫర్నిచర్ బిజినెస్ లో కూడా పార్ట్నర్ సార్. సో చాలా లావాదేవీలు, మాకు రావాల్సినవి మేము బయట ఇవ్వాల్సినవి, మన లోన్స్ ఒకటి, ఇవన్నీ కూడా మేమిద్దరమే సార్. ఎవరికి ఇందులోనే సంబంధం లేదు. ప్రతిదీ మేమిద్దరమే చూసుకొని కూర్చొని మాట్లాడుకొని అన్ని ఫైనాన్షియల్ గా కూడా మేమిద్దరమే చూసుకునేవాళ్ళం సార్. ప్రతిదీ నాకు తెలుసు సార్. ఇంకా ఎప్పుడైతే ఈయన చనిపోయారో నేను డిప్రెషన్ లోకి వెళ్ళానో ఒక 10 to 15 days కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్. యాక్చువల్ బయట వాళ్ళు ఎవరు కూడా. తర్వాత మే మంత్ ఎండింగ్ నుంచి నాకు కాల్ స్టార్ట్ అయ్యాయి సార్. బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు. మనిషి మరి ఇలాగ అయ్యారు కదమ్మా, మరి నెక్స్ట్ ఏంటి, మా అప్పులకి ఏంటి అని చెప్పేసి అంటే నేను కొంచెం అన్ని కూడా సెట్ చేసి ఖచ్చితంగా మీకు అన్ని నేను రెస్పాన్సిబిలిటీ నాదేనండి, ఒక భారీగా ఖచ్చితంగా మీకు నేను తీరుస్తానని చెప్పాను. కానీ సార్ నేనేం చేసుకోలేని పరిస్థితి అంటే పాప, చిన్న పాప 8 months బేబీ, ప్లస్ నా కోవిడ్, హెల్త్ కొంచెం ఇదైంది. ఆ టైంలో మా మామగారు సార్ గరగా సత్యానందం, పిఠాపురం కాన్స్టిట్యున్సీ, గోకవాడ విలేజ్ సార్. అతనికి తెలిసింది సార్ ఇట్లాగా అప్పుల వాళ్ళ ప్రెజర్ ఇలాగ వచ్చిందని చెప్పి. అప్పుడు అతను ఏమన్నారంటే బయట వాళ్ళ ద్వారా మీ భర్త జగన్నాథం గారు ఏం చేస్తారండి, బిజినెస్ ఏంటి? రియల్ ఎస్టేట్ సార్. 2019లో యాక్చువల్ 2015లో మ్యారేజ్ అయింది సార్. అప్పటికి రియల్ ఎస్టేట్ కొంచెం పక్కకు వచ్చారు సార్. ఈ చెరువులు 2017లో శ్రీకాకుళం వచ్చవలస, గారమండలం వచ్చవలస దగ్గర సిల్లా శంకర్రావు అని చెప్పేసి కొత్త వలస సార్. అవుతుంది. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ మీద 2017లో ఆక్వా ఫార్మ్ స్టార్ట్ చేశారు, జయశంకర్ ఆక్వా ఫార్మ్స్ అని. రొయ్యల చెరువు సార్. అందులో మేము కొంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఇద్దరం పార్ట్నర్స్ సార్, ఈక్వల్. అయితే తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది సార్. గ్యాప్ వచ్చిన తర్వాత 2019లో చిన్న గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయింది సార్. అతనికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి మా వారికి. తర్వాత 2019 అయిన తర్వాత ఎండింగ్ లోని మళ్ళీ అక్కడ కొంచెం సైట్ లేవు, పాతవే ఉండి లింక్ నుండి మళ్ళీ అటు వెళ్ళడం జరిగింది సార్. ఇటు అటు రెండు వైపులా చూసుకునేవారు సార్. అక్కడ నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు సార్ రియల్ ఎస్టేట్. కొనడం, స్థలాలు కొనడం, వేయడం, అలాగా కొడవలు చేశారు, వీరవరం చేశారు, అలాగే రామచంద్రపురం అని ఇలా కొన్ని చేశారు సార్. చేస్తూ ఉండగా రామచంద్రపురం అని ఒక సైట్ రిజిస్ట్రేషన్ అయిన 2 months లో చనిపోయారు సార్ ఈయన. ఇంకా ఎక్కడ లావాదేవీలు అక్కడ ఆగిపోయాయి సార్. అందులో కోవిడ్ కదా సార్, ఇంకా ఫైనాన్షియల్ గా అంతా బ్లాక్, ఇంకా ఆ టైం ఆగిపోయాయి సార్. ఆగిపోయిన తర్వాత నుంచి నేను చూసుకున్నాను సార్. అంటే నేను చూసుకోవడం అంటే డాక్యుమెంట్స్ కానీ, చెక్స్, మాకు రావాల్సినవి, ఇవ్వాల్సిన అన్ని కూడా మా దగ్గర, మా హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి సార్. అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ప్రతిదీ ఆయన ఏం తెచ్చినా, ఏం చేసినా, ఈవెన్ డబ్బులైనా ఏదైనా కూడా నాకే సార్. ప్రతిదీ నేనే నోట్ చేసేదాన్ని, ఎవరికి ఎప్పుడు ఎంత ఇచ్చాము, ఎంత మనకు రావాలి అని చెప్పి ప్రతిదీ లిస్ట్ ఉంటుంది సార్. ఆ తర్వాత మా మామగారు ఏం చేశారంటే, సరే ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న పాప, 8 months బేబీ, తనకు కూడా హెల్త్ కొంచెం డిప్రెషన్ లో ఉంది కాబట్టి అన్ని నేను చూసుకుంటాను, అన్ని నేను చూసుకొని అందరితో మాట్లాడి రావాల్సినవి, ఇవ్వాల్సినవి, లావాదేవీలు అన్ని కూడా నేను సెటిల్ చేస్తానని చెప్పాడు సార్. సత్యానందం గారు సార్ చెప్పారు. చెప్తే నా భర్త కూడా ఏ రోజు తండ్రి అని చెప్పి ఏ రోజు కూడా ఆయన నమ్మలేదు సార్. ఆ విషయం అందరికీ తెలుసు. ఏ రోజు కూడా వాళ్ళ నాన్నగారిని, మా అత్తగారు, మా వారే సార్. ఏది చేసినా, ఏది కొన్నా వాళ్ళిద్దరే సార్, తల్లి కొడుకులే. మా బావగారు, మా వారిద్దరు ఏ రోజు నమ్మలేదు సార్. ఈవెన్ భార్య కూడా. వీళ్ళు ముగ్గురు ఒకటి సార్, ఆయన ఒకటి. ఇంకా ఆయనే భర్తే నమ్మలేదని నేను కూడా కొంచెం నేను నమ్మలేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం మధ్యవర్తులతో నా మీద ప్రెజర్ పెట్టించి, మరి ఈ రోజు ఈ అమ్మాయి నన్ను నమ్మకపోతే రేపు ఉమ్మడి ఆస్తులు, అత్తగారి బంగారం, ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు నన్ను నమ్మనప్పుడు అవి నేను ఎలా పంచగలను? సో అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజు నన్ను నమ్మనప్పుడు నేను వాళ్ళకి నేను ఎలా న్యాయం చేయను కదా అని చెప్పేసి చెప్తే, మరి పాప ఉంది సార్. సో ఇంకా నాకు వేరే దారి లేక మధ్యలో ఒక 2-3 కూడా నేను చెప్పాను సార్, సమస్యలా ఉంది, మరి వాళ్ళ అవతల వాళ్ళు చూస్తే కొంచెం పెద్దవాళ్ళు సార్. అంటే సరేలేమ్మా, ఆయనకి మట్టికి ఎవరున్నారు, ఇంకా అందరూ చనిపోయారు కదా, ఖచ్చితంగా మీకు చేసి పెడతారులే, మేమున్నాం కదా, లేకపోతే ఆయన ఏమైనా ఎదురు తిరిగినా, ఏమైనా చేసినా మేమున్నాం మధ్యలో అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నేను ఇవ్వడం జరిగింది సార్. ఒప్పించారు సార్, ఫోన్స్ చేయడం. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఫోన్లు చేయడం, నాకు అమ్మాయి ఇవ్వట్లేదు ఇదే పని సార్. ఇంక నేను ఇచ్చే వరకు కూడా ఇవ్వట్లేదు. నేను ఎవరికి పెడతాను, వాళ్ళ అన్ని అప్పులు తీర్చి వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దామని చెప్పేసి అప్పటి వరకు నమ్మబలికాడు సార్. మంచిగా మధ్యవర్తులు కూడా అలాగే చెప్తే నేను ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఆ ఇవ్వడం కూడా సార్, వాళ్ళ తమ్ముడు కొడుకు గరగా కిరణ్ కుమార్ సార్ అతని పేరు, కాకినాడ నుంచే, వాళ్ళది అక్కడే దగ్గర, సొంత తమ్ముడు కొడుకే సార్. అతన్ని పంపించాడు సార్. అతను పంపిస్తే ఇదంతా కూడా మా వారు చనిపోయి నెలలోపే జరిగింది సార్. పంపిస్తే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్సే సార్ అన్ని. డాక్యుమెంట్స్, చెక్స్, ఒకళ్ళు మా దగ్గర ఒక అమౌంట్ ఇవ్వాల్సిన మా దగ్గర తనఖా పెట్టారు సార్. దాని తాలూకా చెక్స్, నోట్, అదంతా ఒక సెట్ సార్. అదే మెయిన్ సార్. దాంతో మాకు 3 లింకులు ఉన్నాయి సార్. దాంతో
మెయిన్ అదే సార్. అది ఇవ్వనంటే కూడా ఒక పర్సన్ ఉన్నారు సార్ కాకినాడ అతనికి ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్ ఇచ్చే వరకు నన్ను ఊరుకోలేదు సార్. అతను కూడా మధ్యలో నేను ఉంటానమ్మా, నీకెందుకు, ఆ అవతల ఏదైతే లింక్స్ ఉన్నాయో అవి క్లియర్ అయ్యే వరకు నేను నీకు చేసి పెడతానని చెప్తే ఇవ్వడం జరిగింది సార్. డాక్యుమెంట్లని మా మరిది గారు వస్తే ఇచ్చాను సార్. తీసుకువెళ్ళిన తర్వాత అందేయానంటే అందేయమ్మా, నేను ఫోన్ చేశాను సార్ మా మామగారికి. అందేయ మామయ్య గారు అంటే అందేయమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కూల్ గా ఉండు, నేను అన్ని డాక్యుమెంట్స్ అన్ని సార్ జూన్ నెల సార్, ఇయర్ 2021 సార్. 2021 చనిపోయి నెలలోపే, చనిపోయి 19 తారీఖు చనిపోయారు సార్ మా వారు. 11 రోజుల కార్యక్రమం మే 29 జరిగింది సార్. అంటే మే 20 ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్. ఇంకా ఆ నెల నెక్స్ట్ మంత్ జూన్ మంత్ ఎండ్ అంతే సార్. ఇప్పటికి 5 years అవుతుంది సార్. ఇచ్చేసిన తర్వాత వెంటనే కాల్ చేశాను సార్ నేను అతనికి. అందే అంటే అందే అన్నారు సార్. చేశాను, ఫోన్ చేశాను. ఇలా మావయ్య గారు ఇలా వచ్చి అందే అన్నారు. నువ్వు కూల్గా ఉండమని అన్ని చక్క పెడతాను, అందరిని పిలిపిస్తాను, మాట్లాడతాను, చక్క పెడతాను. మొత్తం ఇంటి మీద లోన్ ఉంది సార్, బయట ప్రైవేట్ ఫైనాన్స్లు ఉన్నాయి సార్, అన్ని తెలుసు సార్. ఆ తర్వాత మా సిస్టర్కి కొంత అమౌంట్ గోల్డ్ నిమిత్తం కొన్ని ఇవ్వాలి సార్, అది మొత్తం అన్ని తెలుసు సార్. అతనికి అన్ని కూడా క్లియర్ చేసేద్దాం అన్నారు. అంటే అక్కడ మాకు రావాల్సింది కూడా అంత ఉంది సార్. అన్ని క్లియర్ చేద్దామని అన్ని పట్టుకెళ్ళిన వ్యక్తి 2 days అయినా 3 days అయినా 5 days అయినా 10 days అయినా నాకు ఏమి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఫోన్లు చేస్తుంటే పిలిపిస్తాను అవతల ఇలాగా లాక్కొచ్చేసాడు సార్ కొన్ని రోజులు. ఇంకా నేను గట్టిగా అడగడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకు ఇక్కడ ప్రెజర్ ఆగట్లేదు సార్. ఎప్పుడైతే లేవు సార్, ఇంకా ఆయన చేతిలో పెట్టేశాను సార్ నేను. ఇంకా నా దగ్గర రూపాయి లేదు, నేనేమి చేయలేని పరిస్థితి. ఇంకా ఆ తర్వాత నేను కొంచెం గట్టిగా అడగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా ఆయన వెర్షన్ మారిపోయింది సార్. అప్పటి వరకు ఒక నీకు నమ్మకంగా మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నేను గట్టిగా అడగడం స్టార్ట్ చేశానో, నువ్వు ఇక్కడ వచ్చి ఉండాలి. అప్పటి వరకు కూడా నన్ను రమ్మని కూడా అసలు నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే కాకినాడలో ఫ్లాట్ తీసి పెడతాను, అని నేను చూసుకుంటాను. మిగిలిన ఇంకా అంటే కొంచెం నన్ను ఇబ్బంది కూడా పెట్టడం కూడా జరిగింది సార్. అతను కొడుకు లేడు కాబట్టి నేనే అన్ని, నీకు నీ భర్త లేడు కాబట్టి ఇంకా ఏ కష్టమైన సుఖమైనా ఆయనే అని నేను నమ్ముకొని ఉండాలండి సార్. ఆయన నన్ను నా బిడ్డను చూసుకొని నాకు పెట్టడం, తిండి పెట్టడం అయింది. ఇంక ఫైనాన్షియల్గా ఏం అడగకూడదండి సార్, నేను ఇంకేం అడగకూడదంట. మిగిలినవన్నీ కూడా ఆయన మీద నేను డిపెండ్ అయ్యి బతకాలండి సార్. అలా కొంచెం వేరేగా కూడా కొంచెం మాట్లాడితే నేను కొంచెం చెప్పలేను, దాని మీద కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది సార్. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను రోడ్ ఎక్కడం స్టార్ట్ చేశాను సార్. ఒక 3 months. ఇప్పుడు సత్యానందం గారు, మీ భర్త మీరు కోల్పోయిన తర్వాత అంటే ఒక తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఆయన. అవును సార్. అంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? అంటే ఏ రకంగా అంటే సార్, ఈ మధ్య నాకైతే గట్టిగా గుర్తులేదు కానీ సార్, డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే వచ్చినట్టున్నాడు సార్. ఒకసారి నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. వైజాగ్ వచ్చారు సార్, 3 days ఉన్నారు సార్ వైజాగ్ వచ్చి. అయితే నాకు యథార్థంగా అతను డ్రింక్ చేస్తారని కూడా నాకు తెలియదు సార్. మా హస్బెండ్ అన్నప్పుడు తెలియదు సార్. ఏ రోజు కూడా అసలు ఆయన చేసినట్టు కానీ చేయలేదు కూడా. డ్రింక్ చేసిన లేదు సార్, అంత లేదు సార్. డ్రింక్ చేసి వచ్చి కొంచెం నన్ను ఇబ్బంది పెట్టడం లాంటివి, కొంచెం దగ్గర కూర్చొని కొంచెం తాకడం అంటే అలా చేసే. బట్ నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు సార్ అప్పుడు. ఎందుకనంటే అతను అలాంటి వ్యక్తి అని నాకు అనుకోలేదు. అంతే సార్. ఇంకా ఎప్పుడైతే ఇంకా మనసులో ఆయన దురుద్దేశం నాకు తెలిసిందో, కొంచెం నేను గ్యాప్ రావడం, నేను కొంచెం దూరం జరగడం స్టార్ట్ చేశాను సార్. ఇక చేసిన దగ్గర నుంచి ఇది డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాతే జరిగింది సార్. ఎందుకని డాక్యుమెంట్లు ఇవ్వకముందు మటుకు ఆయన అసలు ఏ రోజు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాడు సార్. ఎందుకంటే డాక్యుమెంట్లు నా చేతిలో ఉన్నాయి, ఏ చిన్న రివర్స్ అయినా ఇవ్వను అని చెప్పేసి డాక్యుమెంట్లు అందుకునే వరకు కూడా ఇంకెలాంటి పెద్ద మనిషి ముసుగులో ఉన్న అది అంటారు కదా సార్, పెద్ద మనిషిలాగా బిహేవ్ చేశారు సార్. ఎప్పుడైతే అది అందుకున్నాడో ఇంకా మీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని కొద్దిగా ఎలా బిహేవ్ చేసినప్పుడు ఈ విషయాన్ని ఎవరికన్నా మా తోటికోడలకు తెలుసు సార్. మా తోటికోడలకు తెలుసు సార్. మా అమ్మగారి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది సార్. మా అమ్మగారు వాళ్ళకి కూడా చెప్తే ఇంకా అప్పుడే సార్ రావడం. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి మా మామగారు మా ఇంటికి రాలేదు సార్, రానివ్వలేదు సార్, నేను రానివ్వలేదు. తర్వాత మా తోటికోళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా నేను చెప్పడం జరిగింది సార్, ఇలా చేస్తున్నారని. అంటే ఏం చేయడం అంటే ఇప్పుడు ప్రెజెంట్ సార్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సార్ 2014లో ఆయన గోకువాడ సర్పంచ్ గా
నియామకం అయ్యారు సార్. ఆ, ఏ గోకువాడ. పార్టీ తరపున? అప్పుడు టీడీపీ సార్. ఓకే. టీడీపీలో ఈ గోకువాడ అనేది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం మండలం సార్, గోకువాడ గ్రామం. అది కూడా మా హస్బెండే ఫైనాన్షియల్ గా మా హస్బెండే చేశారు సార్. అప్పుడు మా మ్యారేజ్ అవ్వలేదు. టీడీపీ తరపున పోటీ చేశారు సార్. చేసి ఆయన సర్పంచ్ గా ఎన్నికయ్యారు సార్. తర్వాత 2019 వరకు చేస్తున్నారు సార్. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత అందులోంచి ఇందులోకి రావడం జరిగింది సార్. 2019 అయిపోయిన తర్వాత రావడం జరిగింది సార్. మా హస్బెండ్ 2014 ఎప్పుడైతే పెట్టారో జనసేన పార్టీ పెట్టిన 10 days కి మా హస్బెండ్ మెంబర్ సార్. అందులో నా దగ్గర మెంబర్ సార్, జనసేనలో మెంబర్ సార్. ఓకే. అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. 2014 membership confirmation. Dear Jagannath, your registration information and you hereby confirm the membership with the Jansena party or membership reference number. Okay, Jansena party. అది సార్. అయితే ఇంకా తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఖాళీయే సార్. అతనంటూ బిజినెస్ ఏం లేదు, అతని సంపాదన ఏం లేదు. ఏదో పెన్షన్ వస్తే పెన్షన్. తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదు సార్, ఇప్పుడు జనసేన సార్. జనసేనలోకి వచ్చేసారు సార్ ఆయన. జనసేనలో తిరుగుతున్నారు. ఇప్పుడు స్టిల్ నా సమస్య పరిష్కారం అవ్వకపోవడానికి కూడా ఆయన జనసేన నుంచి కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు సార్. కొంతమంది ఆయనకే సార్, ఆయనకే చేస్తున్నారు. ఎందుకు అని అంటే సపోర్ట్ అంటే సార్, అతను మంచి వ్యక్తి అని కాదు, లేదంటే అతను నేను మోసం చేసిన తెలుసు సార్. అక్కడ అందరికీ తెలుసు నాకు మోసం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఆవిడని ఏడిపిస్తున్నారు చిన్న కొడని. కాకపోతే మెయిన్ రెండే సార్. ఒకటి స్థానికుడు సార్, పిఠాపురం స్థానికంగా లోకల్ సర్పంచ్ గా చేశాడు. స్టిల్ జనసేన కార్యకర్త, ఇంతే సార్. దీనివల్ల ఆయన సేవ్ అయిపోతున్నాడు సార్. అక్కడ ఎవరు ఏమి అడగడానికి లేకుండా బంధుత్వాలు కలిపేస్తున్నాడు సార్. ఎక్కడికి వెళ్ళినా ఎవరేమి అడిగినా కూడా బంధుత్వాలు కలిపేయడం, ఎవరు గట్టిగా ఒకవేళ అడుగుదాం అనుకున్నా అడగనివ్వకుండా చేసేస్తున్నాడు సార్. అది సార్. ఇప్పుడు ఇప్పుడు మీ ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అతని హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. సుమారు ఎన్ని కోట్లకు సంబంధించి? సుమారు అంటే సార్, అప్పులు అయితే పక్కన పెడితే సార్ ఒక దగ్గరగా 2 crore వరకు ఉంటుంది సార్. 2 crore వరకు అంతే మాకే సార్. అతను ఏమీ లేదు సార్. అసలు అతను సంపాదించిన ఆస్తి ఏమీ లేదు సార్. 2 కొడుకులు కూడా వాళ్ళు స్వయంగా సంపాదించుకున్నదే సార్. ఏదైనా అతను ఇచ్చింది ఏమీ లేదు సార్. ఇంకా చెప్పాలంటే మా అత్తగారిది మట్టి ఒక ఆస్తి ఉంది సార్. మా అత్తగారిది భానుగుడి అన్నం ఘాటి అని చెప్పేసి కాకినాడలో, అది ఆవిడ పసుపు కుంకాల ఆస్తి కింద ఇచ్చారు. 5 అక్క చెల్లెళ్ళు, అది మట్టికి మా అత్తగారిది సార్. రిమైనింగ్ అంతా కూడా 2 కొడుకులు కూడా వాళ్ళ బయట కష్టార్జితమే సార్. తండ్రి ఇచ్చింది ఏమీ లేదు సార్. ఈవెన్ ఈ రోజు గోకువాడలో ఉంటున్న ఇల్లు కూడా సార్ 3 అన్నదమ్ములది అయితే చేసేసి మా వారు కొనుక్కున్నారు సార్. ఇల్లు కొనుక్కొని ఏం చేశారంటే చిన్న తప్పు ఆ నాన్నగారి పేరు మీద సెటిల్మెంట్ చేపించారు సార్. ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది సార్, రాపించారు. ఏంటంటే అక్కడ 3 stories బిల్డింగ్ కట్టి ఈయన పేరు మీద పెట్టేసుకుందాం అని జస్ట్ టెంపరీగా పెట్టించారు సార్. అలా ఉండిపోయింది. అది నాదే అంటున్నారు సార్. ఇంకా సరే, ఇప్పుడు ఈ ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఆయన హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. ఇప్పుడు అడుగుతుంటే ఏమంటున్నాడు ఆయన? ఏమనట్లేదు సార్, నేను ఒకటే దీంతో వెళ్తున్నాను సార్. నా డాక్యుమెంట్ నా దగ్గర ఏవైతే పట్టుకెళ్ళారో నాకు ఇమ్మంటున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పించమని అడుగుతున్నాను తప్ప నాకు ఆస్తి సెటిల్మెంట్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది నేను అడగట్లేదు సార్. నా డాక్యుమెంట్ పట్టుకెళ్ళారు, అన్ని క్లియర్ చేస్తాను. నాకు ఏ రూపాయి ఇవ్వలేదు, ఏం క్లియర్ చేయాల. నా డాక్యుమెంట్లు నాకు ఇవ్వండి అంటుంటే లేదని సెటిల్ చేసేస్తాం అంటున్నారు ఎవరు అడిగినా. లేదంటే డాక్యుమెంట్లు అవన్నీ కాదులని సెటిల్ చేసేస్తాం సరే. సెటిల్ చేయమని అంటుంటే ఒప్పుకుంటున్నాడు సార్. ముందు రోజు నెక్స్ట్ రోజు మళ్ళీ ఎస్కేప్ అయిపోతున్నారు సార్. ఇదే జరుగుతుంది సార్ గత 2 సంవత్సరాలు. ఇప్పుడు రామచంద్రపురంలో 14 సెంట్లు అన్నారు. దాదాపు అది ఒక 50 నుంచి 60 లక్షలు ఉంటుంది. గోకువాడలో 4 సెంట్ల స్థలం 12 లక్షలు. అంటే మొత్తం ఇవన్నీ కూడా మీరు గుడ్డిగా నమ్మి అసలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు సాధారణంగా ఈ రోజుల్లో సొంత మనుషులనే నమ్మేటువంటి పరిస్థితి లేదు కదా. గుడ్డిగా నమ్మి ఎందుకు ఇచ్చారు అంటే, ఇంకా గుడ్డిగా ఇంకోటి కూడా నమ్మి 2 వైట్ పేపర్ మీద సంతకాలు కూడా పెట్టించాను సార్. మీరు? నేను సార్. ఇంకా అది ఎవరు ఇవ్వరు సార్, ఎవరికి ఎవరు. అది ఎందుకు అంత అలా నమ్మేశారు మరి? అంటే అప్పుడు నేనున్న పరిస్థితి ఏంటంటే సార్, నన్ను నమ్మకపోతే అమ్మాయికి ఇవ్వాల్సినవి ఉమ్మడిగా నేను ఇవ్వను, నేను ఇంకా అంటే కొంచెం ఇబ్బందులు పెట్టాడని కూడా నాకు కొంచెం అర్థమైంది సార్. ఈ రకంగా అనుకోలే ఇలాగ ఇబ్బందులు పెడతాను. ఎప్పుడైతే మీరు మీకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారో ఆ తర్వాత నుంచే మీకు మీ పట్ల సెక్షువల్ హెరాస్మెంట్ అనేది మొదలైంది.
అంతకు ముందు ఏమీ లేదు. చనిపోయాక 10% సార్ సమస్యలు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన చేసినవి పూర్తిగా ముంచేశారు సార్ నన్ను. తర్వాత ఏంటంటే నన్ను ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా లాక్ చేసేస్తే ఇంకా నాకు వేరే దారి లేక అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టు వింటానని కూడా నన్ను ఈ రకంగా చేశారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇప్పుడు కూడా ఫ్లాట్ తీస్తాను, అమ్మాయి నుంచి కాకినాడలో ఉండమనండి, నేను చెప్పినట్టు వినమనండి. ఇప్పుడు కూడా అదే మాట సార్ అతను. మరి కాదు, ఇప్పుడు ఇంత జరిగినప్పుడు మీ పెద్దలకు కానీ లేకపోతే మీ పేరెంట్స్కి కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత సాధారణంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ గ్రామస్తులు కానీ మీ వైపు నుంచి మీ పెద్దలు కానీ అంతా కూర్చొని సెటిల్ చేసుకోవాలి కదా. ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు మరి మీరు? జరిగిందా అది కూడా? ఎక్కడ మా పెద్దవాళ్ళు ఎవరైతే బంధువులు ఉన్నారో బంధువుల్లో పెట్టడం జరిగింది సార్. వాళ్ళు కొంతవరకు ఇప్పుడు ఎవరైనా ఎంతవరకు చేస్తారు సార్, కొంతవరకే. అంతే కదా. వాళ్ళు పాపం ట్రై చేశారు సార్. నేను ఈవెన్ ఊళ్ళో కూడా వెళ్ళడం జరిగింది సార్. ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూడా వెళ్ళాను సార్ నేను. వెళ్తే వాళ్ళు కూడా ఏంటి ఈ రోజు ఈ అమ్మాయి పాపను పట్టుకొని అప్పులతోని పాపం ఇలా రోడ్డు మీదకి రాకూడదు అని చెప్పి సెటిల్ చేయడానికి ట్రై చేశారు కానీ సార్ ఇతను ఎక్కడ ఇదవ్వలేదు సార్. ఇంటికి కూడా వెళ్ళాం సార్ మేము. ఆ ఊర్లో ఇంటికి వెళ్ళి ఇంకా నా బాధ ఎలా అంటే అక్కడ కూర్చుండిపోయి కూడా నేను కొంత బాధ నాకు తెలియజేయడం కూడా జరిగింది సార్. కనీసం బయటకు కూడా రాలేదు సార్ అతను. ఇంత జరిగినా కూడా బయటకు కూడా రాలేదు సార్. అంటే కేవలం ఇప్పుడు జనసేన పార్టీ సపోర్ట్ చూసుకునే ఆ రకమైనటువంటి అన్ని రకాల సపోర్ట్, నేను అన్ని రకాల ఏది నేను వదలలేదు సార్. బంధువుల్లోనే పెట్టానా, స్టేషన్స్ కే తిరిగానా, పార్టీ ఆఫీసులకి అందరి దగ్గరికి తిరిగాను సార్. నేను తిరగని వాళ్ళంటూ లేదు సార్. అయినా కూడా నా సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదంటే కేవలం ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ తరఫు నుంచి కొంతమంది హెల్ప్ చేస్తున్నారు సార్. హెల్ప్ చేశారు కూడా సార్. నేను ఏ పార్టీ నుంచి? జనసేన పార్టీ. జనసేన, ఓకే. జనసేన పార్టీ నుంచి చేస్తున్నారు సార్. ఒకవేళ అవతల వాళ్ళు ఇతని మాట వినకుండా ఇతను నువ్వు దొంగవి నిజమే అని అంటుంటే ఏం చేస్తున్నారు సార్, అవతల వాళ్ళు ఎవరికి టచ్ లో ఎక్కువ ఉంటారు, ఎవరు చెప్తే అవతల వాళ్ళు వింటారని చెప్పి వాళ్ళని పట్టుకుంటున్నాడు. పట్టుకుని అవతల వాళ్ళ నుంచి ఇతను సేవ్ అవుతున్నాడు సార్. నుంచి సార్ డబ్బు అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ వాడడం అవ్వచ్చు, లేదంటే లోకల్ గా రిలేషన్ పరంగా కలుపుకోవడం కానీ ఏదైనా కూడా ఆ రకం. మరి జరుగుతున్నప్పుడు మీరు దీనికి సంబంధించి జనసేన ఆఫీస్ కానీ లేకపోతే వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు సార్? జనసేన పార్టీ ఆఫీస్ జూన్ లో కన్ఫర్మ్ అయింది సార్. నేను సెప్టెంబర్ నుంచి తిరగడం స్టార్ట్ చేశాను సార్. నేను ఒక 2-3 months ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకొని జిరాక్స్ లో అంటే లైక్ డాక్యుమెంటేషన్ అని చేసుకొని ఫస్ట్ నేను చేబ్రోల్ పార్టీ ఆఫీస్ లో మర్రెడ్డి గారిని కలిసాను సార్. మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి ఇన్ఛార్జ్ సార్, పవన్ పిఠాపురం మర్రెడ్డి ఇన్ఛార్జ్ సార్ నియమించిన తర్వాత అతను వెళ్ళి కలవడం జరిగింది సార్. అతనికి నా సమస్య అంతా చెప్పడం జరిగితే అతను పాపం అన్ని విన్న తర్వాత అవునమ్మా నిజమే, ఇక్కడ నా దగ్గర ఉన్న అన్ని చూపించి రికార్డ్స్ వినిపించిన తర్వాత అతను ఒక వ్యక్తికి లోకల్ గా ఒక వ్యక్తికి ఫోన్ చేశారు సార్. అసలు ఏంటి, అసలు ఎవరో సత్యానందం ఏంటని తెలుసుకోవడానికి పిల్లా శివ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా పలానా వైజాగ్ నుంచి వచ్చింది వాడంట, పలానా అతను ఇలా మామగారు ఇలాగా పక్కనివ్వకుండా ఇలాగన్నీ తీసుకొని చేశారని అంటే అతను ఎవరో కాదని నాకు బాగా మంచి తెలిసిన అతనే, మంచి ఫ్రెండ్, అతను చాలా మంచి అతను అయ్యిందని చెప్పడం స్టార్ట్ చేశారు సార్. చేసి సరే శివ ఈ సమస్య నీకు అప్పచెప్తున్నాను, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు నీ దగ్గరికి పంపిస్తున్నాను, సో నువ్వు కొంచెం ఈ సమస్య అసలు ఏంటి అనేది ఇరువైపులా మాట్లాడి నాకు ఇవ్వు అని ఫీడ్బ్యాక్ ఇవ్వని చెప్పారు సార్. నేను బయటకు వచ్చిన తర్వాత అంత కలవడానికి ట్రై చేస్తే సార్ నన్ను కలవనివ్వలేదు సార్ అసలు. ఎందుకంటే వన్ సైడ్ ఇంకా పూర్తిగా మా మామగారి వైపు మాట్లాడుతున్నాను. మీరు మీ స్టడీస్ ఏంటండి? నేను ఇంటర్ చేశారు, చదువుకున్నారు, సమాజంలో వెల్ సెటిల్డ్గా ఉన్నారు, మీ పేరెంట్స్ కానీ అందరు కానీ మీ బంధువులు కానీ. మరి ఇప్పుడు ఒక మామగారిని తండ్రిగా భావించి మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు కనీసం మీరు అంటే కోర్టు ద్వారా కానీ ఒక లాయర్ని పట్టుకోనో లేకపోతే న్యాయం కోసం మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఆ రకమైనటువంటి ఆలోచన ఏమైనా చేశారా? వెళ్ళారా? కోర్టుకు కూడా వెళ్ళారు? కోర్టుకు కూడా వెళ్ళాను సార్. 2000 ఎప్పుడైతే ఇతను డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు, నన్ను ఏడిపిస్తున్నాడు, అప్పులు వాళ్ళు ఆగకపోతుంటే సార్ నాకు అప్పటి వరకు కూడా స్టేషన్స్ కానీ కోర్టు కానీ లాయర్ కానీ ఎవరు తెలియదు సార్. అసలు కూడా రాలేదు సార్ మాకు. ఏదన్నా కూడా మా హస్బెండ్ గుమ్మం బయట వరకే సార్, కూడా బయటకు కూడా రానివ్వని మనిషి సార్ అతను. కానీ ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల ఏం చేశానంటే సార్ నేను ఒక లాయర్ గారిని పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో, అందరూ నాకు ఇంకా తప్పదు ఒక అడ్వకేట్ ని నువ్వు కలిస్తే నిన్ను ఈ సమస్యల నుంచి బయటపడేసే ఇది ఉంటుందని చెప్పేసి నేను 2021 నాకు సెప్టెంబర్ సార్ సెప్టెంబర్ లో కలిసాను సార్ ఒక అడ్వకేట్ ని. అక్కడ యాక్చువల్ గా అక్కడ నుంచి నా కష్టాలు ఇంకొంచెం ఎక్కువ అయ్యాయి సార్. అక్కడ నుంచి అంటే ఎలాంటి కష్టాలు అంటే ఎలా అంటే సార్ ఫస్ట్ రామచంద్రపురం కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో నేను ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు జెన్యున్ గా రామచంద్రపురం కేసు అయితే వేశారు సార్. తర్వాత కొంచెం వీళ్ళు మా మామగారు ఆ కేసు వేసిన తర్వాత వాళ్ళని వెళ్ళి కలవడం వెనక నుంచి చాలా మ్యాటర్ నడిచింది సార్.
నేను తెలుసుకోలేకపోయాను సార్. అది నేను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది సార్. ఈ లోపే నాకు కేసులు 2 కేసులు పోగొట్టేశారు సార్. అయ్యో ఇచ్చిన కేసులు డాక్యుమెంట్స్ కనిపించకుండా చేసి కేసులు ఇంకా కోర్టుకి వెళ్ళినా కూడా పనికి రాకుండా చేసేసారు సార్. మెయిన్ డాక్యుమెంట్స్ నేను నమ్మి ఒరిజినల్స్ కూడా వాళ్ళ చేతికి ఇచ్చాను సార్. అండ్ నా పరిస్థితి ఏంటంటే సార్, మీరు అనుకో లాయర్ ఎక్కడైనా లేడీ లాయర్ సార్. ఎక్కడండి? వైజాగేనా? ఓకే. అయితే అయింది సరే. అయిన తర్వాత నేను కొంతకాలం నాకు ఒక చెక్కులోను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్, కోర్టులో వేయమని. మాకు ఇవ్వాల్సిన ఆ చెక్స్ కూడా యాక్చువల్గా మా మామగారి చేతికి అన్నిటితో పాటు అవి కూడా ఇచ్చేసాను సార్ నేను, ఒరిజినల్ చెక్స్. బట్ ఆ ఒక్క చెక్కులు నాకు వెనక్కి ఇచ్చారు సార్. అది కూడా ఎందుకు యాక్చువల్గా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను సార్. మా హస్బెండ్ లీగల్ హెయిర్, నా హస్బెండ్ లీగల్ హెయిర్ నాకు ఇవ్వడానికి 2 నెలలు ఇవ్వలేదు సార్. నాకు 2 నెలలు ఆయన బీరువాలో పెట్టుకున్నాడు సార్. ఎంతమంది, మా మామగారే సార్, ఎంతమందితో అడిగిచ్చినా కూడా ఇవ్వలేదు సార్ నాకు. నేను ఎక్కడ లీగల్ హెయిర్, నేను కోర్టుకు వెళ్ళిపోయి ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను రికవరీ అర్జీ పెట్టుకుంటానా అంటే కోర్టులో నేను వేస్తానని చెప్పి నాకు లీగల్ హెయిర్ ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే నేను అందరితో అడిగిచ్చినా కూడా నేను ఇవ్వను, ఏం చేసుకుంటుందో చేసుకోమను. నా మీద ఇప్పుడు కేసు వేయడానికి అలా డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతుంది, లీగల్ హెయిర్ ఎన్ని అడుగుతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు మా మదర్ని, మా బ్రదర్ ఒక అతను సార్, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు అన్న కొడుకు, సో వీళ్ళని ఎలా తీసుకుని వెళ్ళిన తర్వాత సార్ గట్టిగా అడిగితే అప్పుడు ఇచ్చాడు సార్ లీగల్ హెయిర్. అప్పుడు ఇంక ఇచ్చిన తర్వాత అదే టైంలో చెక్స్ ఏవైతే అతనికి ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఒక ఒరిజినల్ చెక్స్, ఒక హౌస్ కి సంబంధించిన చెక్స్ నేను అడగకుండానే చెక్కులు ఇచ్చేసారు సార్ నాకు. ఆయన డాక్యుమెంట్లు అడిగితే ఏమి ఇవ్వట్లేదు సార్ నాకు, అవన్నీ ఉంచేసారు, ఈ చెక్స్ మటుకు ఇచ్చారు సార్. ఇంకా నేను అప్పుడు బాధతో నేను తిరిగి వచ్చాను సార్. అంటే నెక్స్ట్ స్టెప్ నాకు ఉంది సార్ మైండ్ లో, కోర్టుకు వెళ్తాను కదా అని ఒక ఉద్దేశంతో నేను వచ్చేసాను సార్. నేను ఇంకా వచ్చిన తర్వాత ఆ చెక్స్ ఎందుకు ఇచ్చారంటే సార్, మా హస్బెండ్ చనిపోయారు కదా సార్, ఇంకా ఆ చెక్స్ పనికిరావు. ఇంకా యాక్చువల్ మా హస్బెండ్ పేరు మీద ఇచ్చారు సార్ వాళ్ళు. సో ఇంకా అమ్మాయి 4 గీసుకోవడానికి కూడా పనికిరావు ఇంకా చెక్స్, తీసుకెళ్ళి ఏం చేసుకుంటో చేసుకొని మిగిలినవన్నీ వ్యాలిడ్ సార్, ఇవి ఒకటి చల్లవని ఇచ్చేసారు సార్. ఆల్రెడీ పేరు రాశారు సార్, మా హస్బెండ్ పేరు రాయకపోతే నా అకౌంట్ అలాగా ఇచ్చేసాడు సార్. అక్కడ అది జరిగింది సార్. ఆ తర్వాత నేను అవి పట్టుకొని ఎప్పుడైతే లాయర్ గారి దగ్గరికి వెళ్ళానో, అమౌంట్ చెక్స్ కోర్టులో వేయమని ఇస్తే వేయకుండా 8 months డిలే చేసింది సార్ ఒక లేడీ. ఎందుకు డిలే చేశారు ఏంటని చెప్తే వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు సార్ లాయర్ బ్యాక్ సైడ్ నుంచి. సో నేను అవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది సార్. సో ఇలాగా నేను కోర్టు లాయర్ గారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ మోసపోవడం అన్ని కూడా జరిగాయి సార్. నిజంగా కృష్ణస్వాతి ఆమె చెప్తున్న విషయం, అంశాలు కనుక మనం ఒకసారి తీవ్రంగా పరిశీలిస్తే చాలా బాధాకరమైనటువంటి ఎపిసోడ్గా చూడాలి. ఒక ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి, కల్పించాల్సినటువంటి మామగారు ఏ రకమైనటువంటి యాటిట్యూడ్తో ఉన్నాడు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాలి అనే ఒక ఆలోచనతో, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఆమె ఒక అడ్వకేట్. మరి ఆవిడ కూడా మహిళ. నిజంగా అమ్మ మీకు 100,000,000 వందనాలు ఆ లాయర్ గారికి. మీరు ఒక మహిళగా ఉన్నారు. ఇదే పరిస్థితి మీకో మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే మరి ఇలాగే చేస్తారా? ఇది మా సూటి ప్రశ్న. అంటే ఏ రకమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం నలిగిపోతున్నాం అనడానికి కృష్ణస్వాతిది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. తిరగనటువంటి అధికారులు లేరు, నాయకులు లేరు. ఆ సత్యానందం నిజంగా కొడుకును కోల్పోయాడు. భార్య, తనకున్నటువంటి 2 కుమారులు చనిపోయారు. భార్య కూడా చనిపోయింది. ఎలా ఉండాలి? సొంత కూతురులా చూసుకోవాలి. కొడుకు పుట్టినటువంటి బిడ్డల్ని సంరక్షించాలి. ఆ వయసులో కూడా సెక్సువల్ హెరాస్మెంట్ అండి. మరి సత్యానందం గారు, మీకు కూడా మరి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో, ఎలా పిలవాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇది చూస్తే కనుక మీరు ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మీతో కూడా మాట్లాడతాం. ఒక ఆడపిల్లను ఈ రకమైనటువంటి హింసకు మీరు గురి చేస్తున్నారంటే అది మీ చాలా దూరం వెళ్తుంది. న్యాయం చేయాల్సినటువంటి లాయర్లు కానీ, పోలీసులు కానీ, నాయకులు కానీ ఏం చేస్తున్నారు? సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు కనీసం కనికరం లేదా? దయ అనేది లేదా? అవి తీసేయండి, మానవత్వం కూడా లేదా? భర్తను కోల్పోయి, సరే తనకున్నటువంటి, తన భర్త సంపాదించినటువంటి
ఆస్తులను ఏదో చేసుకొని పిల్లను చక్కగా చదివించుకొని తన భవిష్యత్తుకు ఒక పునాది వేయాలి అని ఆలోచన చేసినటువంటి ఈ స్వాతి ఏం చేసిందని మీరు ఎందుకు ఇలా ఆమెకు నరకయాతన చూపిస్తున్నారు? ఇప్పటికైనా మారండి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఈరోజు రోడ్డెక్కి నేను అన్యాయానికి గురైన మహాప్రభు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె తిరుగుతూ ఉంది. ఎక్కడా కూడా న్యాయం జరగకపోతే మా ఛానల్కి వచ్చారు. ఖచ్చితంగా ఆమెకు మోరల్ సపోర్ట్ మేము ఎప్పటికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఈ ఎపిసోడ్లో ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు ఏమన్నారు, ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదురయ్యాయి, అలాగే తనకు కలిగినటువంటి ఆ యొక్క నష్టం కానీ, కష్టం కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ, వీటికి సంబంధించి తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారందరితో మాట్లాడదాం, వారి అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకనంటే ఒక ఆడపిల్ల రోడ్డెక్కి నాకు న్యాయం చేయండి అని చంటి బిడ్డను చేతపట్టుకొని తిరుగుతుంది. ప్రభుత్వానికి కూడా కనీసం కనికరం లేదు. ప్రజావాణి, ప్రజా సమస్యలపై మీరు రండి, మేము మీ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. మరి ఏది? తిరుగుతూనే ఉంది స్వాతి. అయినా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆమెకు న్యాయం జరగట్లా. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎవడైతే ఆ సత్యానందం, నేను ఎవడైతే అన్నా, ఎందుకనంటే ఆమె చెప్పినటువంటి మాటలు విని ఎవరో కూడా సొంత మామగారి మీద అలాంటి ఆరోపణలు చేయరు. నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు అని ఏ ఆడపిల్ల చెప్పరు బయటకు వచ్చి. ఆమె చెప్పిందంటే అతను ఎంత దుర్మార్గుడో, మానవ మనిషి రూపంలో ఉన్నటువంటి మృగం అనుకోవాలి. మరి ఆయన జనసేనలో ఉన్నాడు. ఇక్కడ పార్టీ ఉద్దేశం కాదు, అలాగే పొలిటికల్గా మేమేదో చేయాలని కాదు. మరి ఏంటో బ్యాడ్ టైం ఏంటో తెలియదు కానీ జనసేనకు ఇలాంటి ఎపిసోడ్లే ఎక్కువగా. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే. అరవ శ్రీధర్ ఎపిసోడ్ మనకు తెలుసు. ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు ఇలాంటి వారిపై దృష్టి పెట్టాలి. క్షేత్రస్థాయిలో కమిటీలు వేయటం కాదు, దీనికి సంబంధించి ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుందో వారిని హక్కున చేర్చుకుని వారికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా మా రిక్వెస్ట్ అది. దీనికి సంబంధించి చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత వీళ్ళందరితో మాట్లాడదాం. స్వాతితో కూడా అసలు ఇంక తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, తన భవిష్యత్తు ఏంటి, తన మీద ఆధారపడినటువంటి 6 ఏళ్ల చిన్నారి పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్. గరగ కృష్ణ స్వాతి, ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఆ మాటలు విన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? సొంత మామగారు, భర్త తండ్రి భర్తను కోల్పోయింది. ఒక రకంగా ఒక మహిళ భర్తను కోల్పోయింది అంటే సర్వస్వాన్ని కోల్పోయినట్లే. అయినా సరే మనోనిబ్బరంతో, మానసిక ధైర్యంతో ఆమె తన న్యాయ పోరాటం అనేది కొనసాగిస్తూ వస్తుంది. మరి ఎందుకు సమాజంలో ఇటువంటి మానవ మృగాలు, నేను ఈ పదం వాడదలుచుకోలేదు కానీ తప్పని పరిస్థితుల్లో ఈ సత్యానందం లాంటి వ్యక్తులకి అదే కరెక్ట్ పదం, మానవ మృగం, మనిషి రూపంలో ఉన్నటువంటి కిరాతకుడు అనొచ్చు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి
ఆమెను సెక్సువల్గా అబ్యూజ్ చేయటం, హెరాస్మెంట్ చేయటం, నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నిన్ను హ్యాపీగా చూసుకుంటా. మరి ఇదెక్కడి సంస్కారమో సంస్కృతో అర్థం కావట్లే. ఇతర దేశాల్లో ఈ రకమైనటువంటి బ్యాడ్ కల్చర్ ఉంటుంది, కానీ రాను రాను మన సమాజంలో పెరుగుతూ వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ అండదండలతో ఈ రకమైనటువంటి సత్యానందం గారు మీకు నమస్కారం సార్. దయచేసి ఇప్పటికైనా దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయమ్మా వాడికి. 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి సత్యానందం గారు, మీరు 5 ఏళ్ల పాటు మీ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు జనసేనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ పెద్దరికాన్ని తాకట్టు పెట్టినట్లుగా మీరు వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి మీరే ఆలోచన చేసుకోవాలి. న్యాయం చేయాల్సినటువంటి ఒక మహిళా న్యాయవాది ఆమె కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి ముందు ఆమె పెట్టినటువంటి మెసేజ్లు, ఏ రకమైనటువంటి టార్చర్ పెట్టింది అనేది అన్నీ చూసాం. ఆమె స్వాతి అభ్యర్థన మేరకే మేము అవి చదవట్లే. అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వారు కొంతమంది సమాజంలో చీడ పురుగులులా వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి స్వాతికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. తమ ఆస్తిని భర్త సంపాదించినటువంటి కష్టపడి ఆ యొక్క ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి పత్రాలను తన దగ్గర పెట్టుకొని తనను మానసికంగా శారీరకంగా లోబరుచుకోవాలని చూస్తున్నటువంటి సత్యానందాన్ని ఈ సమాజం ఏం చేస్తుంది, ఈ చట్టాలు మరి పోలీసులు వ్యవస్థ ఏం చేస్తుంది అనేది వారికి తెలియాలి. మేము మాత్రం ఖచ్చితంగా స్వాతి వెంట నడుస్తాం, ఉంటాం, ఆమెకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా ఎవరికి భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. న్యాయం జరగటమే మా అంతిమ లక్ష్యం. స్వాతి గారు, ఇప్పుడు చాలా అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కనీసం సరే మనం పద్ధతి మార్చుకోవాలి, ఇట్లా తనకి సంబంధించినటువంటి ఆస్తిని అంతా ఇచ్చేద్దాం అని ఆలోచన చేస్తున్నట్లు ఎక్కడైనా మీకు ఆశ ఉందా? చేస్తాడని? లేదు సార్, అస్సలు లేదు సార్. ఓకే. అసలు ఆయనకి ఆ ఉద్దేశం లేదు సార్. ఇంక ఎంతకాడికి నన్ను 4 వైపులా ఏదైతే ఇవన్నీ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత అంతా లాక్ చేసాడు ఒక ఎత్తు అయితే సార్, నేను తిరిగి నేను తిరగని వ్యక్తులు లేరు, కలవని వ్యక్తులు లేరు సార్. పార్టీ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను తిరగలేక, నాకు వైజాగ్ లో ఫ్లాట్ ఉంది సార్. మా హస్బెండ్ ఉన్నప్పుడే మేము ఇద్దరం జాయింట్ గా కొనుక్కున్నాం సార్. స్టిల్ అది బ్యాంక్ లోన్ లో కూడా ఉంది సార్. ఇంక అప్పుల వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక తర్వాత లోన్ కట్టాలి సార్. లోన్ పోలేదు సార్. మా హస్బెండ్ పోయినా కూడా లోన్ అలా ఉండిపోయింది సార్, 30 lakhs లోన్. అక్కడ లోన్ కట్టలేక ఈఎంఐ మా హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈఎంఐ కట్టాలి సార్ కంపల్సరీ. ఒక నెల లేట్ అయినా ఒకటి కడుతున్నాను సార్. నెలకి 32,000 సార్ మంత్లీ. అది కొంచెం లేట్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయిపోయి. సో దాని వల్ల ఏంటంటే సార్, నేను బయట దొరికిన చోటల్లో అప్పులు తెచ్చేసేయడం, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఆగరు కదా సార్, మీకు తెలిసిందే బ్యాంక్. సో కట్టి ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను అప్పు కూడా నాకు ఇంకా తేయాలని పరిస్థితి. ఎందుకంటే ఈ బ్యాంక్ కడుతున్నాను, అక్కడ అప్పులు బయట పెరిగిపోతున్నాయి సార్. సో ఈ ప్రెజర్ అని తట్టుకోలేక నేను 2024లో ఫ్లాట్ సేల్ పెట్టడం జరిగింది సార్. ఈఎంఐ కట్టలేక బయట అప్పుల వాళ్ళు ఆగకపోతుంటే కనీసం ఫ్లాట్ తీసేది ఇతని ఇలాగా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. ఎన్ని చోట్ల తిరిగినా నా పని అవనివ్వట్లేదు, నాకు ఇచ్చేటట్టు ఏం కనబట్లేదు సార్. కోర్టులో ఎలా చేసాం చూసుకోవచ్చు, అది వచ్చినప్పుడు ముందు నేను ఈ ప్రెజర్స్ నుంచి బయటపడాలని చెప్పి ఫైనాన్షియల్ గా హౌసింగ్ పెట్టడం జరిగింది సార్, సేల్ పెట్టడం జరిగింది సార్. పెడితే కరెక్ట్గా సేల్ అయిపోతుంది అనే టైంకి సడన్ గా ఇంటికి నోటీసులు వచ్చేసారు, కోర్టు నుంచి సమన్లు వచ్చేసారు. ఏంటని చూస్తే ఐ వాజ్ షాక్డ్. ఏంటంటే 40 లక్షలకి అటాచ్మెంట్ వేయించేసారు సార్ ఇంటికి. అసలు నాకు తెలియదు సార్, అప్పు మేము తీసుకోలేదు, అసలు అప్పు గల వ్యక్తి. అసలు అది ఎలా జరిగింది అనేది నేను కొంత టైం పట్టింది సార్ దాని నుంచి నేను బయటకు పడడానికి. 39 lakhs వేయించారు సార్, నోటు ప్రామిసరీ నోట్ సార్. దాని మీద కేసు వేయించారు సార్. ఇంటిని తనఖా పెట్టి మీరు ఏమైనా లోన్ తీసుకున్నారా? అసలు లేదు సార్, ఓన్లీ మా ఇంటి మీద బ్యాంక్ లోన్ తో అది కొన్నారు అంతే కదా, లోన్ పెట్టి. బ్యాంక్ లోనే ఉంది సార్. మరి ఇంకో లోన్ ఉండటం ఏంటి దాని మీద? లోన్ కాదు సార్, కోర్టు నుంచి నోటీస్ వచ్చింది సార్. ఎలా వచ్చిందంటే, ఒక అతను బంటిపల్లి శివాజీ అని చెప్పేసి నోటీస్ పంపించారు సార్. ఏంటని చూస్తే కోవిడ్ టైంలో మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్న టైంలో, కోవిడ్ టైంలో మాకు 25 లక్షలు ఇచ్చాడండి సార్, 25 lakhs.
అసలు మాకు 25 lakhs కదా 25,000 కూడా అసలు మాకు అతనికి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు సార్. ఇవ్వని అప్పుని ఇచ్చినట్టుగా సృష్టించారు సార్. సృష్టించి ఇల్లు అమ్మని ఇవ్వకుండా ఆపించాడు సార్. ఇతనే సార్ గరగ సత్యానందం. అయితే అప్పుడు నాకు తర్వాత ఈ లోన్ అసలు ఎలా వేసాడు ఏంటని చెప్పి 25 lakhs ఇచ్చాడంటే దానికి ఆధారం ఉంటది కదా, ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సార్ క్యాష్ సార్ అంతా కూడా క్యాష్ 25 lakhs లిక్విడ్ లిక్విడ్ క్యాష్ 25 lakhs కోవిడ్ టైంలో దట్టు లాక్డౌన్ సార్. ఓకే, ఫుల్ లాక్డౌన్ అంత ట్రాన్సాక్షన్ కూడా లేని టైంలో ఒక పేషెంట్ కి ఇచ్చాడండి సార్. అసలు సాధ్యపడేటువంటి మా హస్బెండ్ కూడా కోవిడ్ తో ఫుల్ సివియర్ ఇంకా చావు బతుకులో ఉన్న వ్యక్తికి ఇచ్చాడని దావా వేశారు సార్. వేయడం జరిగింది సార్. అయితే ఆ తర్వాత ఇంకా నేను దీని నిమిత్తం కూడా చాలా ఫైట్ చేశాను సార్. ఆయన ఎవరు అసలు మీకు నోటీస్ పంపించింది? నోటీస్ పంపించిన అతను ఎవరంటే సార్ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు సంపత్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఫర్నిచర్ షాప్ రన్ చేసేవారు సార్. మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను అతను చూడడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేసేవారు సార్. అతను చైనా నుంచి మెటీరియల్ తీసుకొచ్చి ఫర్నిచర్ అలాగ పరిచయం సార్. మా వారికి జస్ట్ ఫ్రెండ్ సార్, అంతే సార్. అతనికి మాకు ఎలాంటి ఇతను దావా వేయటం నోటీస్ పంపించడం వెనుక మీ మామగారు సత్యానందం హ్యాండ్ ఉన్నారు సార్. మా మామగారు మా హస్బెండ్ వాళ్ళ మేనమామ భార్య సార్. వాళ్ళే విట్నెస్లు పెట్టారు సార్ సంతకాలందరూ. వీళ్ళందరూ కలిసి ఇంటి మీద కేసే ఇచ్చారు సార్. ఇందులో మెయిన్ లాయర్ గారు ఎవరైతే నేను ఇంతకు ముందు చెప్పానో ఆవిడ కూడా బ్యాక్ ఎండ్ ఉంది సార్. వీళ్ళందరూ కలిసి వేశారు సార్. కానీ వీళ్ళందరూ బ్యాక్ ఉన్నారు, ఫ్రంట్ మాత్రం బంటిపల్లి శివాజీ అని వైజాగ్ ఎస్వీలన్ ఫర్నిచర్ షాప్ ఉంది సార్. అతను వేయడం జరిగింది సార్. ఓకే, సరే. దీనికి సంబంధించి బంటిమిల్లి శివాజీ ఎవరైతే ఉన్నారో మీకు దాదాపుగా 40 లక్షలకు సంబంధించి ఇచ్చారు అనేది 25 లక్షలు సార్. 25 లక్షలు ఇచ్చాడు సార్. 2021 కోవిడ్ టైంలో 25 లక్షలు ఇస్తే సార్ 2024లో డైరెక్ట్ గా 40 లక్షలకి ఇంట్రెస్ట్ తో కలిపి అటాచ్మెంట్ వేశారు సార్. ఇచ్చింది 25 లక్షలు. దానికి సంబంధించి వడ్డీ రూపంలో మొత్తం 3 సంవత్సరాలకి. కానీ నన్ను తను ఎప్పుడు కూడా ఒక ఫోన్ చేసి మా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఫోన్ చేసి ఒక నెల ఇంట్రెస్ట్ అడగడం కానీ ఇంటికి వచ్చి అడగడం కానీ అసలు అతనికి నాకు ఎలాంటిది లేదు సార్. నిజంగా 25 లక్షలు అతను ఇచ్చుంటే మా ఇంటికి 10 సార్లు కాదు రోజుకి. ఇప్పుడు ఈ 40 లక్షల తాలూకు అవును సార్ మీకు 25 లక్షలు మీ భర్త హాస్పిటల్ ఉన్నప్పుడు ఇచ్చారంట. అవును సార్. ఎప్పుడు కోర్టులో నోటీసు మీకు అందింది? కోర్టు ద్వారా నాకు 2024 జూన్ లో అందింది సార్. అంటే 2 years తర్వాత 3 years ఇంకొక మా హస్బెండ్ 3 years కంప్లీట్ అయిపోయింది. మరి 25 లక్షలకు సంబంధించి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 5,000 10,000 ఇంట్రెస్ట్ కి తీసుకున్నా ఎంతో కొంత ఆశపడి ఇంట్రెస్ట్ ఏంటని చెప్పి ఇంటి చుట్టూ తిరిగేటువంటి ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం. 25 లక్షలకు సంబంధించి వడ్డీ కోసం ఎప్పుడైనా మీ దగ్గరకు లేదు సార్. అస్సలు వడ్డీ కోసం ఇంటికి రావడం కాదు కదా, కనీసం ఫోన్ కూడా అట్లీస్ట్ దావాలో నా ఫోన్ నెంబర్ కూడా లేదని కూడా ఇవ్వడం జరిగింది సార్. ఫోన్ కూడా చేయలేదు సార్ అతను నాకు. అసలు ఏ రోజు కూడా ఇంట్రెస్ట్ కి గురించి ఎవరితో కబురు పెట్టడం ఏమీ లేదు సార్. డైరెక్ట్ గా ఇంటికి సంబంధం లేదు సార్. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఇచ్చారా లేకపోతే మీకు అప్ చెప్పారా డబ్బులు? యాక్చువల్ గా దావాలో అయితే జగన్ గారికి ఇచ్చాను, జగన్ గారు అంటే జగన్ గారికి ఇచ్చానని. బట్ ఇది ఒక స్టేషన్ లో ఒక కంప్లైంట్ పెడితే ఆ స్టేషన్ ఎంక్వైరీలో మటుకు నాకు ఇచ్చానని చెప్పాడు సార్. 25 లక్షలు కూడా ఆయనకి ఇవ్వలేదు, ఈవిడికి ఇచ్చానని చెప్పారు సార్. దాంట్లో అసలు దావాలో ఏం మ్యాటర్ ఉందో కూడా అతను చెప్పలేకపోయాడు సార్. ఆ రోజు ఒక సిఐ సార్ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఈవిడికి ఇచ్చానని చెప్తున్నాడు. మరి నువ్వు దావాలో ఎందుకు అలా చేసావు, ఈవిడికి ఇచ్చానంటే మర్చిపోయానని చెప్తున్నాడు సార్. ఒకసారి అంటే ఇప్పుడు అదే టైంలో సార్ అసలు మాకు అప్పు చేయవలసిన అవసరం లేదు సార్. అది నేను కోర్టు కూడా ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది సార్. మా దగ్గర మా హస్బెండ్ అకౌంట్ లో సఫిషియెంట్ ఫండ్ ఉంది సార్. 8,50,000 ప్లస్ మా చేతిలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఒక 1 lakh వరకు ఉంది సార్. సో నాకు ఒక 10 lakh వరకు ఉంది సార్. దాంతోనే నా హస్బెండ్ ట్రీట్మెంట్ చేయించాను సార్. 3 lakhs డ్రా చేయడం కానీ అన్ని కూడా నెక్స్ట్ అమౌంట్ ఒక 6 to 7 lakhs అన్ని ఉన్నాయి సార్. అంటే ఇదంతా కేవలం మీ మామగారు ఎవరైతే సార్ అంతే సార్. అంతే. నేను ఇల్లు అమ్మకం పెట్టి ఎక్కడ నేను ఈ సమస్యల నుంచి బయటపడిపోతాను, అప్పుల్లోంచి ఫ్రీ అయిపోతానని చెప్పేసి ఇల్లు కూడా అమ్మనివ్వకుండా చేశారు సార్. అంటే నన్ను నా బిడ్డని రోడ్డు మీద ఇంకా నడి రోడ్డు మీద పెట్టాలనేది అతని ఉద్దేశం సార్. నా దగ్గర డాక్యుమెంట్లు ఇప్పించాడు, అన్ని వస్తాయి. గరగా కృష్ణస్వాతి చెప్పిన దాంట్లో నిజమెంత? గరగా సత్యానందం వక్రబుద్ధిపై స్థానికులు ఏమంటున్నారు? కూతురు లాంటి కోడలిని కోరుకోవడం పైశాచికత్వానికి పరాకాష్ట కదా? కేసు నమోదు చేసిన పిఠాపురం రూరల్ సిఐ ఏం చెబుతున్నారు? గరగా సత్యానందంకు జనసేన నాయకులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? రాజకీయ అండ ఉంటే ఎంత నీచమైన పనులైనా చెయ్యొచ్చా? కంచే చేను మేస్తే ఆ మహిళకు దిక్కెవరు? ముక్కు పచ్చలారని ఆ చిన్నారి ఏడుపు వినపడటం లేదా?
డబ్బుల కోసం, క్షణికానందం కోసం దేనికైనా దిగజారుతారా? గరగా కృష్ణస్వాతి విషయంలో సంచలన ఆధారాలు పార్ట్ 2లో త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.